Hi friends, welcome to SAM Institute Highly Current Affairs 2025 April 19. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అన్న రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. మీరు గ్యారెంటీగా విజయం సాధిస్తారు. ఈసారి 7 years నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక డిఎస్సి వస్తే మన లైఫ్ మారుతుందని, గ్యారెంటీగా లైఫ్ మారుతుందన్న మీకు శామ్ ఇన్స్టిట్యూట్ తరపున డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఇస్తున్నాం. మీరు ఉపయోగించుకోండి. చాలా ప్లస్ అవుతుంది. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. గ్యారెంటీగా విజయం అందే ఈ డిఎస్సిలో. సరే, టుడే కరెంట్ అఫైర్స్ ఒక్కసారి చూద్దాం. ఇంట్లో ఫస్ట్ వన్, ఏపీ ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. మరి ఎస్సీ వర్గీకరణ పైన ఏ కమిటీ వేశారు? రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ, ఏకసభ్య కమిషన్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. భారతదేశంలో తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ పైన ఏ చట్టం వచ్చింది అంటే తొలిసారిగా చట్టం చేసిన రాష్ట్రం అంటే తెలంగాణ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ 3 కేటగిరీలుగా విభజించారు. అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అంటే రెల్లి, మాల, మాదిగ కులాలుగా విభజించారు. నెక్స్ట్ వన్, బనారస్ సెహనాయ్ జిఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ అంటే ఒక ప్రాంతం ఆధారంగా ఒక వస్తువుకి వచ్చే గుర్తింపు లేదా ఒక వస్తువు ఆధారంగా ఆ ప్రాంతానికి వచ్చే గుర్తింపునే జిఐ ట్యాగ్ అంటాం. జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. మరి ఇటీవల కాలంలో బనారస్ సెహనాయ్ ఏ రాష్ట్రం నుంచి వచ్చింది మాట్లాడాం. నెక్స్ట్ వన్, యాక్సియం 4 AX4 మిషన్ వార్తల్లో ఉంది. మరి ఇటీవల కాలంలో ఏ దేశం వారు చేస్తున్నారు? అసలు ఇంపార్టెన్స్ ఏంటి? ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. భారతదేశం ఓన్ స్పేస్ స్టేషన్ ఇన్ ఇండియా. భారతదేశం సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏ ఇయర్ నాటికి ఏర్పాటు చేయబోతుంది? 2035, 2035 నాటికి. ఇవన్నీ మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ నిస్సార్ ప్రయోగం. నిస్సార్ అనే ఒక రాకెట్ని ఏ 2 సంస్థలు తయారు చేశాయి? భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరియు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వారి నాసా, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 1958లో ఏర్పడింది. గత డిఎస్సీలో అడిగాడు నాన్న, నాసా ఫుల్ అబ్రివేషన్ ఏంటి, ఫుల్ ఫామ్. ఇవన్నీ మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్, సరికొత్త ప్రోటీన్ గుర్తించిన ఐఐటి శాస్త్రవేత్తలు. ప్రతిసారి ఐఐటి వార్తల్లోకి వస్తుంది. భారతదేశంలో 23 ఐఐటీస్ ఉన్నాయనుకున్న మాట్లాడుకున్నాం. ఇండియాలో బెస్ట్ ఐఐటి మద్రాస్ అని చెప్పుకున్నాం. మన ఐఐటీలు ఓన్లీ మన ఇండియాలో కాకుండా విదేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఐఐటి ఢిల్లీ ఏర్పాటు చేసాం, ఐఐటి మద్రాస్ ఏర్పాటు చేసాం. ఇవి మనకున్న హెడ్లైన్స్. ఓకే స్టూడెంట్స్, మన ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక 2 లేదా 3 రోజుల్లో వస్తుంది. మీరు 7 years నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక డిఎస్సి జాబ్ రావాలని. ఈ 7 yearsలో మన నెంబర్ ఆఫ్ టెస్ట్, నెంబర్ ఆఫ్ వీడియోస్ విన్నుంటాం ఎంతోమందివి. అంటే ఎన్నో ఆన్లైన్ ప్లాట్ఫామ్, మీకు సబ్జెక్ట్ మీద ఐడియా వచ్చి ఉంటుంది. కానీ చివరి అవకాశం మన శామ్ ఇన్స్టిట్యూట్ తరపున ఇస్తున్నారు. చివరి అవకాశం బంపర్ ఆఫర్ అనే మెగా ఆఫర్ 499 రూపీస్తో ఎగ్జిటి వారికి. ప్రధానంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ అవకాశం యొక్క ఉపయోగం ఏంటి అంటే గ్యారెంటీగా మీకు జాబ్ రావడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ అద్భుతమైన ఫ్యాకల్టీతో మంచి ఆన్లైన్ క్లాసెస్. నెక్స్ట్ వన్, టెస్ట్ సిరీస్ మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్తో కలిపి మీకు గ్యారెంటీగా జాబ్ రావడానికి మంచి అవకాశం నాన్న. 499 రూపీస్తో మన శామ్ ఇన్స్టిట్యూట్ వారు ఇస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా ఆఫర్ వ్యాలిడిటీ April 19 to 24 వరకు. మరి ఆఫర్ ఓన్లీ ఫర్ పాస్ట్ 5000 మెంబర్స్ మాత్రమే. దీంట్లో ప్రధానంగా ఏపీ డిఎస్సి 2025 ఎగ్జిటి టెస్ట్ సిరీస్ 3.0 ఇప్పటి వరకే మనకు 1.0, 2.0 పెట్టాం. అద్భుతమైన విశ్లేషణ వచ్చింది అంటే పిల్లల నుంచి. అద్భుతంగా జరుగుతున్నాయి సార్. మీ క్లాసెస్ చాలా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఈ క్లాసెస్ చాలామంది చెప్పడం వల్ల ఇంకా ఎంతోమంది స్టూడెంట్స్కి రీచ్ అవుతున్న ఉద్దేశంతో మన ఇన్స్టిట్యూట్ తరపున ఇస్తున్నాం. ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నాన్న. తప్పకుండా గ్యారెంటీగా మీరు విజయం సాధించారంటే శామ్ ఇన్స్టిట్యూట్ పాత్ర గ్యారెంటీగా ఉంటుంది. ఆ ఫ్యాకల్టీ యొక్క విలువ మీకు తెలుస్తుంది నాన్న. 499 రూపీస్ అండ్ 45 days ప్రోగ్రామ్ నాన్న. స్టార్టెడ్ అండ్ April 23rd. దీంట్లో టెస్ట్ సిరీస్ ప్లస్ ఆన్లైన్ క్లాసెస్ ఇస్తున్నాం. బంపర్ ఆఫ్ 499 రూపీస్ 45 days. గ్రాండ్ టెస్ట్ అండ్ 6 నెక్స్ట్ ఎవ్రీ సండే జరుగుతుందన్న. నెక్స్ట్ ఆఫ్లైన్ ఆన్లైన్ మోడల్.
మీడియం తెలుగు మీడియం, ఓకేనా. ఇది ఓన్లీ HGT వారికి. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ 5 అండ్ ఎవ్రీ థర్స్డే, మోడ్ ఆన్లైన్. నెక్స్ట్ మీడియం తెలుగు, ఇది ఆఫ్లైన్ ఆన్లైన్, ఇదైతే ఓన్లీ ఆన్లైన్, ఓకేనా. HGT వారు గుర్తుపెట్టుకోండి. అండ్ స్కూల్ అసిస్టెంట్కి లేదా సరే ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ APDSE 2025 స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండ్ టెస్ట్ సిరీస్ 3.0 45 days ప్రోగ్రామ్ స్టార్ట్ ఆన్ April 23rd. మరి ఆఫర్ వ్యాలిడిటీ 19 to 24 ఏప్రిల్. మరి ఆఫర్ ఓన్లీ 1000 మెంబర్స్కి మాత్రమే. బంపర్ ఆఫర్ 599, 45 days వ్యాలిడిటీ. ఉపయోగించుకోండి, గ్యారెంటీగా మీకు అద్భుతమైన అవకాశం ఇది. ఈసారి మీరు స్కూల్ అసిస్టెంట్ HGT వారికి ఈ ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ చాలా ప్లస్ అవుతాయి నాన్న. స్టేట్లో ఎవరు ఇవ్వలేని అవకాశం మన శామ్ ఇన్స్టిట్యూట్ మీకు ఇస్తుంది, కానీ ఉపయోగించుకోండి, గ్యారెంటీగా విజేతలు అవుతారని నమ్ముతున్నాం. మీ విజయంలో శామ్ ఇన్స్టిట్యూట్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. HGT స్కూల్ అసిస్టెంట్ వారికి మెగా ఆఫర్, స్కూల్ అసిస్టెంట్ ఓన్లీ సోషల్ అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున్న ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే ఏపీ SC వర్గీకరణ అమలు. ఆంధ్రప్రదేశ్లో SC వర్గీకరణ ఈసారి గ్యారెంటీగా DSEలో మార్కు వచ్చే అవకాశం ఉంది. 100కి 100%, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, గ్యారెంటీగా వస్తుంది. దీంట్లో ఏపీ SC వర్గీకరణ అమలు. మరి ప్రధానంగా SC వర్గీకరణ ఎన్ని కేటగిరీలుగా విభజించారు? SC వర్గీకరణ పైన ఏ కమిటీ వేశారు? రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ. ఇక్కడ కనిపిస్తారు కదమ్మా, ఆయన రాజీవ్ రంజన్ మిశ్రా. ప్రధానంగా ఏకసభ్య కమిషన్. ఈ పాయింట్ మైండ్లో ఉండాలి. నెక్స్ట్ వన్ 59 ఉపకులాలకు 3 కేటగిరీ లేదా గ్రూపులుగా విభజించారు. ఇక్కడ ఒక పాయింట్, 3 కేటగిరీలే, కానీ ఎన్ని కులాలను తీసుకున్నారు? 59 అని గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే గ్రూప్ 1లో రెల్లి ఉపకులాలు. దీంట్లో ప్రధానంగా 12 కులాలను తీసుకున్నారు. పర్సెంటేజ్ ఎంత వర్తిస్తుందంటే 1%. నెక్స్ట్ వన్ గ్రూప్ 2 కింద మాదిగ ఉపకులాలు. దీంట్లో 18 కులాలను తీసుకున్నారు. పర్సెంటేజ్ ఎంత వర్తిస్తుంది అనంటే 6.5%. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ గ్రూప్ 3 మాల ఉపకులాలు. దీంట్లో 29 కులాలు తీసుకున్నారు. పర్సెంటేజ్ 7.5. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 3 గుర్తుపెట్టుకున్నా. అయితే ప్రధానంగా ఏ జనాభా లెక్కలను ఆధారంగా తీసుకుంటారు? మనకి 2021 జనాభా లెక్కలు ఇంకా లెక్కించలేదు కోవిడ్ సమయం వల్ల. అందువలన 2011 జనాభా లెక్కలు ప్రాతిపాదికంగా తీసుకుంటారంట, గుర్తుపెట్టుకోవాలి. 2011 జనాభా లెక్కల ప్రాతిపాదికంగా తీసుకున్నారు ఈ వర్గీకరణ. నెక్స్ట్ వన్ నోట్ చూసుకొని, ఈ వర్గీకరణను రాష్ట్రం యూనిట్గా అమలు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యూనిట్గా తీసుకొని అమలు చేయనున్నారు. జనాభా లెక్కలు మరలా లెక్కిస్తే అప్పుడు జిల్లా యూనిట్గా తీసుకుంటారంట. ప్రజెంట్ మాత్రం రాష్ట్ర యూనిట్గా తీసుకున్నారు. నెక్స్ట్ వన్ తదుపరి జనాభా లెక్కల తర్వాత జిల్లా యూనిట్గా అమలు చేయనున్నారు. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో SC వర్గీకరణ గురించి కొన్ని పాయింట్స్ మైండ్లో ఉండాలి. నెక్స్ట్ 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు వర్గీకరణకు 2024 ఆగస్టు 1న SC వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. నాన్న, ఆంధ్రప్రదేశ్లో SC వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటాడు? 2024 ఆగస్టు 1వ తారీఖున. ఎవరు? భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. లేటెస్ట్గా 52 CJI, సుప్రీంకోర్టుకి 52 CJI చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా BR గవాయ్ వచ్చారు కదా. BR గవాయ్, బోసన్ రామకృష్ణ వచ్చారు. బోసన్ రామకృష్ణ గవాయ్ 52. 51 ఎవరు పనిచేస్తున్నారు ప్రజెంట్? జస్టిస్ సంజీవ్ ఖన్నా. 50 DY చంద్రచూడ్. నెక్స్ట్ వన్ 2024 నవంబర్ 15న రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ నియామకం. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అన్న. ఆంధ్రప్రదేశ్లో SC వర్గీకరణ కోసం దాదాపు 8 నెలలు కష్టపడ్డారు. 2024 నవంబర్ 15న రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ నియమించారు. నెక్స్ట్ వన్ 2025 ఏప్రిల్ 16న ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదము. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్లు ఇవి. నెక్స్ట్ వన్ 2025 ఏప్రిల్ 17న ఆర్డినెన్స్, 2025 గెజిట్ విడుదల చేశారు. అందువల్ల SC వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మరి SC వర్గీకరణ పైన దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం చట్టం చేసిందని? తెలంగాణ రాష్ట్రము. భారతదేశంలో కూడా రాష్ట్రాల వ్యాప్తంగా SC వర్గీకరణ చెయ్యాలి, దేశవ్యాప్తంగా ప్రధానంగా అని ఒక కమిటీ వేస్తారు. రాజీవ్ గౌబా కమిటీ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా.
అంటే ప్రస్తుతం భారతదేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? కిషోర్ మక్వానా. అదే భారతదేశంలో ఎస్టీ కమిషన్ చైర్మన్, నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? అంతర్ సింగ్ ఆర్య. బీసీ కమిషన్ చైర్పర్సన్గా పనిచేస్తుంది అన్సరాజ్ గంగారాం. అదే మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు? విజయ రహత్కర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మరి ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు, జిఐ ట్యాగ్ గుర్తింపు ఎవరు ఇస్తారంటే చెన్నైకు చెందిన వారు ఇస్తారు. జిఐ ట్యాగ్ యాక్ట్ మనకి 1999లో వచ్చింది. మరి జిఐ ట్యాగ్ యాక్ట్ అమల్లోకి వచ్చింది 2003. భారతదేశంలో తొలిసారిగా జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువు డార్జిలింగ్ టీ. టీ అనేది ప్రతి దగ్గర ఉంటుంది నాన్న, ప్రతి దగ్గర ఫేమస్ కాదు. డార్జిలింగ్ టీ అనేది ఫేమస్. అలా 2004-05 సంవత్సరంలో డార్జిలింగ్ టీకి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. ఇటీవల కాలంలో చాలా మాట్లాడుకున్నాం. అంటే ప్రధానంగా వరంగల్ చపాటి మిర్చి తెలంగాణ రాష్ట్రం నుంచి, వరంగల్ చపాటి మిర్చితో కలిపి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు 18 వస్తువులకి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువులకి విదేశాల మంచి డిమాండ్ ఉంటుంది అన్న. అలా భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన వస్తువులను విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే ఒక సంస్థ ఉంది, అపేడా. ఆ సంస్థ పేరు అపేడా, గుర్తుపెట్టుకోలేదు. అపేడా అనే సంస్థ. మరి లేటెస్ట్గా బనారస్ సెహనాయికి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. సెహనాయిలో చాలా ఫేమస్ అయిన వ్యక్తి అంటే సెహనాయి అంటే సంగీత వాయిద్యము ఇక్కడ కనిపిస్తుంది కదా. అలా బనారస్ సెహనాయికి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది. మరి సెహనాయిలో ప్రధానమైన వ్యక్తి, మంచి ఫేమస్ పర్సన్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్. బనారస్ అంటే మనకి ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఉందన్న. అంటే ఉత్తరప్రదేశ్ వారణాసి ప్రాంతంలో బనారస్ సెహనాయికి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చింది కదా. ఏ ప్రాంతం అంటే వారణాసి, ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ అంటే మైండ్లో గుర్తు రావాల్సింది ప్రెసిడెంట్ యోగి ఆదిత్యనాథ్ సీఎం. ఇటీవల కాలంలో మహాకుంభమేళా జరిగింది ప్రయోగరాజ్లో. ఉత్తరప్రదేశ్ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు స్టాక్ జీకే పరంగా. భారతదేశంలో జనాభా ఎక్కువ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని గుర్తు రావాలి. బనారస్ సెహనాయి అంటే మనకి సంగీత వాయిద్యము. ఓకేనా. మరి ఇటీవల కాలంలో వార్తలోని జిఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ వస్తువులను ఒకసారి రీకాల్ చేసుకోండి. లేటెస్ట్గా తమిళనాడు రాష్ట్రం నుంచి కోవలై తమలాపాకి జిఐ ట్యాగ్ గుర్తింపు వచ్చిందని మాట్లాడుకున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రం నుంచి మాట్లాడుకున్నాం. జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన వస్తువులను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తామని మాట్లాడుకున్నాం. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జిఐ ట్యాగ్ గుర్తింపు పొందిన అరకు కాఫీకి పార్లమెంటు ప్రాంగణంలో లేదా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. దాని గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా. అలాగే జిఐ ట్యాగ్ గుర్తింపు ఏటికొప్పాక బొమ్మలకి 76 రిపబ్లిక్ డే సందర్భంగా థర్డ్ గిఫ్ట్ వచ్చింది. అంటే 3వ బహుమతి వచ్చింది భారతదేశం తరపున. ఇవన్నీ చెప్పుకొని ఒకసారి రీకాల్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకోండి. యాక్సియం 4, దీన్ని AX-04 మిషన్ అంటారు. ఒక 4 మెంబర్స్ ISS అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి రానున్న కాలంలో అంతరిక్ష పరిశోధనలు చేయడంలో భాగంగా ఈ 4 మెంబర్స్ని పంపిస్తున్నారు. మరి ఏ రాకెట్ ద్వారా అంటే యాక్సియం 4 అంటే AX-04 మిషన్. నెక్స్ట్ 4 వ్యోమగాములు. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే నాన్న అద్భుతమైన పాయింట్, ఈ 4 మెంబర్స్లో మన భారతీయుడు ఒక వ్యక్తి ఉన్నారు, శుభాంశు శుక్లా. ఈయన ఐడియా రావాలి మీకు. 2026లో భారతదేశం చేయబోతున్న తొలి మానవ సహిత యాత్ర, ఆ యాత్రకి పెట్టిన పేరే గగనయాన్ మిషన్ ద్వారా 4 మెంబర్స్ వెళ్తున్నారు. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, నెక్స్ట్ అజిత్ కృష్ణన్, శుభాంశు శుక్లా గారు యాక్సియం 4 మిషన్ ద్వారా 2025 మే నెలలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళబోతున్నారు. ఈ 4 మెంబర్స్ మన భారతీయుడు. బట్ ఆయన గురించి మాట్లాడదాం. ఈ 4 మెంబర్స్ ఒక్కసారి చూసుకుంటే దీంట్లో ఫస్ట్ వన్ పెగ్గీ విట్సన్ ఎవరంటే నాసా సీనియర్ వ్యోమగామి. మరి ఈ బృందానికి కెప్టెన్గా ఉన్న వ్యక్తి కూడా ఆయనే. అంటే యాక్సియం 4 మిషన్కి హెడ్ ఎవరు నాన్న అంటాడు, పెగ్గీ విట్సన్. సెకండ్ పర్సన్ సావోస్ట్ వొజాన్స్కీ విజ్నియోవ్స్కీ.
ఈయన పోలాండ్. అండ్ థర్డ్ పర్సన్ మనం చూసుకుంటే తిబోర్ కపు ఈయన హంగేరీ దేశము. ఫోర్త్ పర్సన్ సుభాన్షు శుక్లా, ఇండియా. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే యాక్సియం 4 మిషన్లో మొత్తం 4 మెంబర్స్ వెళ్ళారు కదా, దాంట్లో భారతీయుడు ఎవరు ఉన్నారు అంటాడు. నెక్స్ట్ వన్, సుభాన్షు శుక్లా సుఖోయ్ 30 MKI నెక్స్ట్ MiG-29 యుద్ధ విమానాలు నడిపారము. దీంట్లో ప్రావీణ్యం పొందిన వ్యక్తి సుభాన్షు శుక్లా. ఇక్కడ మనకి 2026లో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో వారు చేస్తున్న తొలి మానవ సహిత యాత్ర 4 మెంబర్స్ వెళ్తున్నారు. ఓకేనా, స్పేస్లోకి. దానికి పెట్టిన పేరు గగనయాన్. మీకు చెప్పా గతంలో B4, ఒకసారి రీకాల్ చేసుకోండి. గగనయాన్ మిషన్ ద్వారా 4 మెంబర్స్. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. నెక్స్ట్ వన్ అంగద్ ప్రతాప్. నెక్స్ట్ వన్ అజిత్ కృష్ణన్. ఫోర్త్ పర్సన్ సుభాన్షు శుక్లా. ఇటీవల కాలంలో భారతదేశం చేస్తున్న అంతరిక్ష పరిశోధనలు గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ప్లస్ అవుతుంది. దాంట్లో PSLV C-57 కానీ, PSLV C-58 కానీ, PSLV C-59 కానీ, PSLV C-60 ప్రయోగం ఇటీవల కాలం జరిగింది. అలాగే GSLV F-15 రాకెట్ ప్రయోగము, అలాగే రూమీ 1 రాకెట్ ప్రయోగము. ఇస్రో ఫస్ట్ రీయూజబుల్ శాటిలైట్ ఏంటి రూమీ 1. ఆ రూమీ 1 రాకెట్ ద్వారా 53 శాటిలైట్స్ 53 ఉపగ్రహాలు పంపించాం. రూమీ 1 రాకెట్ని తయారు చేసింది చెన్నైకి చెందిన స్పేస్ జోన్ ఇండియా మరియు మార్టిన్ గ్రూప్ వారు తయారు చేసిన ఒక రాకెట్. దాని ద్వారా పంపించిన శాటిలైట్స్ ఎన్ని అంటే 53 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి నాసా వారు 2026లో చంద్రునిపైకి 4 మెంబర్స్ని పంపిస్తున్నారు. దానికి పెట్టిన పేరు ఆర్టెమిస్ 2 చెప్పుకున్నాం. ఆర్టెమిస్ 2 ద్వారా 4 మెంబర్స్ వెళ్తున్నారు. రీడ్ వైస్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్ గుర్తుపెట్టుకోవాలన్నా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ పర్పస్లో మరోసారి వార్తలు. నిస్సార్ ప్రయోగము, నిస్సార్ ఉపగ్రహం కాదు, నిస్సార్ రాకెట్ వార్తలు. మరి నిస్సార్ రాకెట్ని ప్రధానంగా ఎవరు తయారు చేస్తున్నారంటే, ఎవరు భాగస్వామ్యం అంటే ఇస్రో మరియు నాసా వారు. అయితే మరి ఈ రాకెట్ని ఎక్కడి నుంచి పంపిస్తారంటే మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుంచి, అంటే ప్రజెంట్ తిరుపతి జిల్లాలో ఉంది కదనన్నా, అక్కడి నుంచి ప్రయోగిస్తున్నారు. అంటే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు ప్రయోగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు అంటే 2025 జులైలో. ఇక్కడ చూస్తే నిస్సార్ ఉపగ్రహాన్ని 2025 జులైలో GSLV Mark 3 రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన బ్లూబర్డ్ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. అమెరికాకు చెందిన బ్లూబర్డ్ శాటిలైట్స్. దాంట్లో భారతదేశానికి చెందిన శాటిలైట్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశానికి చెందిన శాటిలైట్ అంటే ఉపగ్రహం ఏంటంటే EOS-09. EOS అంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఉపగ్రహాన్ని పంపిస్తున్నారు ఇస్రో వారు. అంటే ఇదే మిషన్ ద్వారా భారతదేశానికి చెందిన శాటిలైట్ అయితే ఏంటన్నా EOS-09, అదే అమెరికాకి చెందినదే బ్లూబర్డ్. మరి నిస్సార్ అంటే ఏంటంటే నాసా ఇస్రో సింథటిక్ అపేర్చర్ రాకెట్. నిస్సార్ అబ్రివేషన్ అడగవచ్చు. నాసా ఇస్రో సింథటిక్ అపేర్చర్ రాకెట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రయోగం 2025 జులైలో జరుగుతుంది. ఓకేనా. నాసా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ 1958లో ఏర్పాటు అయిందన్న. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC. నాసా ప్రజెంట్ చీఫ్గా ఎవరున్నారు? జారెడ్ ఐజాక్మాన్. అదే ఇస్రోకి ప్రజెంట్ చైర్పర్సన్గా ఎవరున్నారు? వి నారాయణన్. ఇస్రోకి ఇప్పటి వరకు చైర్పర్సన్గా పనిచేసిన వ్యక్తులు 12 మంది ఉంటారు. మీకు ఐడియా ఉంటుంది. విక్రమ్ సారాభాయ్, MGK మేనన్, సతీష్ ధావన్, UR రావు, కస్తూరి రంగరాజన్, G మాధవన్ నాయర్, K రాధాకృష్ణన్, శైలేష్ నాయక్, AS కిరణ్ కుమార్, K7, S సోమనాథ్, వి నారాయణన్. ప్రజెంట్ పనిచేసిన వ్యక్తి ఇస్రో చైర్పర్సన్, గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే IITలో వార్తలు ఉన్నాయి. మీకు ప్రతిసారి రోజు IIT గురించి చెప్తాను. ఒక టాపిక్ మరలా వస్తే అక్కడే యాడ్ చేసుకోవాలి, రీకాల్ చేస్తూ ఉండాలి. గతంలో టాపిక్ లింక్ చేయాలి. ప్రతిసారి చెప్తున్నా మీకు IIT సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ నాన్న. మరలా చెప్తున్నా. గతంలో పేపర్ ఉండదు, ఈసారి మారే అవకాశం ఉంది. ప్యాటర్న్ మారుతుంది. ఏం చేస్తాం మనం? సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మా సరికొత్త ప్రోటీన్ గుర్తించిన IIT శాస్త్రవేత్తలు. సరిపోతుంది.
ఐఐటి అంటే సింగిల్ లైన్ క్వశ్చన్, దాని లోపలికి వెళ్ళకూడదు, లోతుకి వెళ్తే మళ్ళీ బిట్టిపోతుందన్నా. ఓకేనా, అర్థమైంది మీకు? చూద్దాం మరి ఏంటంటే, శరీరంలో ప్రవేశించిన సూక్ష్మ జీవులు మానవుడికి హాని చేయకుండా, మన శరీరంలో నెంబర్ ఆఫ్ రోజు చూస్తాం, నెంబర్ ఆఫ్ సూక్ష్మ జీవులు శరీరం అంటే ప్రజెంటు మన వాతావరణం బతుకుతున్నాం అంటే ఇబ్బందికరమైన వాతావరణంలో. ఎందుకంటే మనకి పొల్యూషన్ ఇలాంటి వాతావరణం ఉంటున్నాం, దానివల్ల సూక్ష్మజీవి చేరుతాయి మన శరీరంలోకి, దానివల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, ప్రాణాలు పోయే అవకాశం ఉంది, అవునా కదా? ఎస్. మరి శరీరంలో ప్రవేశించిన సూక్ష్మజీవులు మానవుడికి హాని చేయకుండా, నెక్స్ట్ వన్ హానికర బ్యాక్టీరియా మానవ కణాలపై దాడి చేయకుండా సరికొత్త ప్రోటీన్ని ఇటీవల కాలంలో ఎవరు గుర్తించారు? ఐఐటి బాంబే. మొత్తం 23 ఐఐటీస్ ఉన్నాయి కదా ఇండియాలో. దీంట్లో పాస్ట్ ఐఐటి ఖరగ్పూర్ చెప్పుకుంటాం. ఐఐటి ఖరగ్పూర్ 1951లో ఏర్పాటైంది. బెస్ట్ ఐఐటి అయితే ఐఐటి మద్రాస్. మరి ఇటీవల కాలంలో ఐఐటి బాంబే వారు కనుగొన్న సరికొత్త ప్రోటీన్ పేరు గుర్తుపెట్టుకో, దాని పేరు ఉబిక్విటిన్ అనే ప్రోటీన్ ఐఐటి బాంబే శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. సరిపోతుంది. ఉబిక్విటిన్ అనే ప్రోటీన్ ఇటీవల కాలంలో ఏ ఐఐటి వారు కనుగొన్నారు నాన్న? ఐఐటి బాంబే. మరి లేటెస్ట్గా ఇటీవల కాలంలో ఐఐటీస్ గురించి మనం నేర్చుకున్నాం. వెరీ లేటెస్ట్గా 3D సైనిక స్థావరాన్ని, దీంట్లోనే మ్యాటర్ ఉంది. మా 3D సైనిక స్థావరాన్ని ఎవరు కనుగొన్నారు? ఐఐటి హైదరాబాద్ అని చెప్పుకున్నాం. ఐఐటి హైదరాబాద్. అండ్ గోదావరి కాలుష్యం గురించి ఏ ఐఐటి వారు ప్రయత్నం చేశారు? ఏ ఐఐటి వారు సర్వే చేశారు నాన్న? అంటే ఐఐటి హైదరాబాద్. మరి నీరి అనే సంస్థ వారు పరిశోధన చేస్తారు. ఓకేనా? ఇలా లేటెస్ట్గా ఉన్న ఐఐటీస్ ఒకసారి రీకాల్ చేసుకోండి. వెరీ లేటెస్ట్గా పీజీ డిప్లొమా కోర్స్ని దేశంలో తొలిసారిగా ఇండియా పాస్ ఏ ఐఐటి వారు తీసుకొస్తున్నారో మాట్లాడుకున్నాం. ఐఐటి ఢిల్లీ. ఏఐ రంగాల్లో ఆధునాతన టెక్నాలజీ తీసుకొస్తున్నారు ఎవరని మాట్లాడుకున్నాం. మనకి ఐఐటి ఢిల్లీ మరియు నెక్స్ట్ మైక్రాన్ సంస్థ వారు. మైక్రాన్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే కేంద్ర రెవెన్యూ పౌర విమానయాన కార్యదర్శులు వార్తలో ఉన్నారు. మరి దీంట్లో అంటే ప్రధానంగా చూసుకుంటే అరవింద్ శ్రీవాస్తవ కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్నారు, వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ వన్ సమీర్ కుమార్ సిన్హా గారు పౌర విమానయాన కార్యదర్శిగా అపాయింట్మెంట్ అయ్యారు లేటెస్ట్గా. వారితో పాటుగా కొంతమంది ఉన్నారు, చూద్దాం. నెక్స్ట్ వన్ వ్యయ విభాగం కార్యదర్శిగా వలానం వచ్చారు. నెక్స్ట్ వన్ సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా వచ్చిన వ్యక్తి వివేక్ అగర్వాల్. నెక్స్ట్ వన్ క్రీడా కార్యదర్శిగా హరి రంజన్ రావు గారు వార్తలో ఉన్నారు. అంటే కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అయితే అరవింద్ శ్రీవాస్తవ గారు. నెక్స్ట్ వన్ పౌర విమానయాన కార్యదర్శి అయితే సమీర్ కుమార్ సిన్హా గారు. నెక్స్ట్ వన్ వ్యయ విభాగం కార్యదర్శి వలానం. సాంస్కృతిక శాఖ కార్యదర్శి అయితే వివేక్ అగర్వాల్. ఓకేనా? క్రీడా కార్యదర్శిగా హరి రంజన్ రావు. సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే కేంద్ర ప్రత్యేక పన్నుల మండలి 4 సభ్యులు. మరి కేంద్ర ప్రత్యేక పన్నులు అంటాం, దాన్ని ఇంగ్లీష్లో సిబిడిటి అని పిలుస్తాం. సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్, అంటే కేంద్ర ప్రత్యేక పన్నులు అని పిలుస్తాము. సిబిడిటి 1964 జనవరి 1వ తారీఖున ఏర్పాటు అయింది. అలా కేంద్ర ప్రత్యేక పన్నుల మండలికి 4 సభ్యులు లేటెస్ట్గా మెంబర్స్ వచ్చారు. దాంట్లో ఫస్ట్ వన్ పంకజ్ కుమార్ మిశ్రా. నెక్స్ట్ వన్ సంజయ్ బహదూర్. నెక్స్ట్ వన్ ఎల్ రాజశేఖర్ రెడ్డి. థర్డ్ వన్ జి అపర్ణ రావు. ఈ 4 మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 మెంబర్స్తో పాటుగా ఇంకొక 2 మెంబర్స్ కూడా గతం నుంచి పనిచేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ వన్ ప్రబోధ్ సేత్. సెకండ్ వన్ రమేష్ నారాయణన్. క్వశ్చన్ అడగవచ్చు. ప్రధానంగా కేంద్ర ప్రత్యేక పన్నుల మండలికి 4 సభ్యులు లేటెస్ట్గా వచ్చారు. గతంలో 2 మెంబర్స్ ఉన్నారు. వారితో కలిపి ప్రెజెంట్ ఎంతమంది? 6 మెంబర్స్. పంకజ్ కుమార్ మిశ్రా, సంజయ్ బహదూర్, నెక్స్ట్ ఎల్ రాజశేఖర్ రెడ్డి, నెక్స్ట్ అపర్ణ రావు, నెక్స్ట్ ప్రబోధ్ సేత్, రమేష్ నారాయణ్. ఇదంతా కాకుండా మనకి సిబిడిటికి చైర్పర్సన్గా ఎవరున్నారు? ఈ 6 మెంబర్స్ ఓన్లీ మెంబర్స్ మాత్రమే. అండ్ చైర్పర్సన్, కేంద్ర ప్రత్యేక పన్నుల చైర్పర్సన్గా ఎవరున్నారు? ఆయన పేరు చాలా ఇంపార్టెంట్, రవి అగర్వాల్ గారు ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తే చేనేత హస్తకళ రంగ సలహాదారుగా సుచిత్ర ఎల్ల అంటే మీకు గుర్తు రావాల్సింది. సుచిత్ర ఎల్ల, కృష్ణ ఎల్ల, భారత్ బయోటెక్ ఫౌండర్స్. వాళ్ళు కరోనా సమయంలో కోవాక్సిన్ వ్యాక్సిన్ తయారు చేశారు.
రాబీస్ వ్యాధికి కూడా మందును తయారు చేస్తున్నారు. నెక్స్ట్ పశువులో వచ్చే ఒక వ్యాధి ప్రధానంగా మంకీ పాక్స్ అనుకుంటున్నాము. మంకీ పాక్స్ మీకు తెలుసు, మంకీ పాక్స్ వేరు. పశువులో వచ్చే వ్యాధి మనకి లంపీ స్కిన్. ఆ లంపీ స్కిన్ డిసీజెస్కి లంపీ ప్రోవాక్ తయారు చేస్తుంది కూడా మనకి భారత్ బయోటెక్ వారు. ఆ భారత్ బయోటెక్ ఫౌండర్స్ మనకి సుచిత్ర ఎల్లా, కృష్ణ ఎల్లా. ఇప్పుడు మనకి సుచిత్ర ఎల్లా గారు వార్తలకు వచ్చారు. అంటే చేనేత హస్తకళ రంగ సలహాదారుగా ఉన్నారు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఇక్కడ చూస్తే చేనేత హస్తకళ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఫౌండర్ సుచిత్ర ఎల్లా. చేనేత హస్తకళ అంటే ప్రధానంగా హ్యాండ్లూమ్స్ అమ్మ. జాతీయ చేనేత వస్త్రాల దినోత్సవం, నేషనల్ హ్యాండ్లూమ్స్ డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7న జరుపుకుంటామా, ఆగస్ట్ 7న అంటే ప్రతి సంవత్సరం మనకి ఆగస్ట్ 7 ఏంటంటే నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అని గుర్తుపెట్టుకోవాలి. మరి చేనేత హస్తకళ వారికి ప్రధానంగా ఒక సంస్థ పనిచేస్తుంది. మరి ఆ సంస్థని అప్కో అని పిలుస్తాం. అప్కో అనే సంస్థ అంటే చేనేత నేత సహకార సంఘము. ఎప్పుడైనా మనకి అప్కో అని కనిపిస్తే చేనేత నేత సహకార సంఘం గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కొన్ని అంశాలు మీకు రీకాల్ చేసే గతంలో ఏమైనా లేటెస్ట్ వస్తే యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూసుకుంటే గ్లోబల్ వార్మింగ్ వలన అత్యంత రిస్క్లో ఉన్న దేశం అది వార్తల్లోకి వచ్చింది. రానున్న కాలంలో మునిగిపోయే అవకాశం ఉన్న దేశము, దాదాపుగా సముద్రంలో 40% మునిగిపోయింది ఆ దేశం. జస్ట్ 11,000కు పైగా జనాభా ఉన్న ఒక దేశం వార్తల్లోకి వచ్చింది. ఆ దేశంలో తొలిసారిగా ఏటీఎం సర్వీస్ని ప్రారంభిస్తున్నారు. ఏటీఎం సర్వీస్ ఇప్పటివరకు లేదు. ఆ దేశం పేరు తువాల్. ఇక్కడ చూస్తే తువాల్ దేశంలో తొలిసారిగా ఏటీఎం సేవలు. నెక్స్ట్ పసిఫిక్ మహాసముద్రంలో ద్వీపకల్పం, దీని ద్వీపదేశం అని పిలుస్తాం. అంటే సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు గతంలో. ఇంకా 11,000 మాత్రమే జనాభా ఉన్నారు అక్కడ. అలాంటి దేశంలో తొలిసారిగా ఏటీఎం సర్వీస్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్ ఆస్ట్రేలియా, హవాయి మధ్య 9 ద్వీపాలతో కలిసి తువాల్ ఏర్పడింది. నెక్స్ట్ వన్ ఏప్రిల్ 15, 2025 ఏటీఎం ఏర్పాటు చేసింది. ఏ దేశము? తువాల్. నెక్స్ట్ పసిఫిక్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాల్కు సాయం చేస్తుంది. నానా ఏటీఎంని ఏర్పాటు చేసుకోండి అని. అయితే ఇటీవల కాలంలో భారతదేశంలో తొలిసారిగా ఏ రైల్వేలో ఏటీఎం ప్రారంభించారు మనం చెప్పుకున్న ఒక 2 days బ్యాక్. పంచావత్ రైల్వేలో ఏటీఎం సర్వీస్ని ప్రారంభించిన తొలిసారిగా పంచావత్ రైల్వే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పుకున్నాం. అవి కూడా లింక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మజగావ్ డాక్ సిఎండి ఒక వ్యక్తి వచ్చారు. అండ్ సిఎండి అంటే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చిన వ్యక్తి జగ్ మహాన్. ఇక్కడ చూస్తే మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కొత్త సిఎండి. మరి గతంలో జగ్ మహాన్ దేని పని చేసేవారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో డైరెక్టర్గా పనిచేసేవారు. గోవా షిప్ యార్డ్ లిమిటెడ్లో డైరెక్టర్గా పనిచేసిన ఒక వ్యక్తి పేరే జగ్ మహాన్. ప్రస్తుతం మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ కొత్త సీఈఓగా వచ్చారు. సీఈఓ నుంచి అండ్ సిఎండి అంటే ప్రధానంగా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్. మరి 2029 సెప్టెంబర్ 30 వరకు ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూసుకుంటే ఉపగ్రహ సాంకేతిక దినోత్సవం, దాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే శాటిలైట్ టెక్నాలజీ డే. గుర్తుపెట్టుకోవాలి, శాటిలైట్ టెక్నాలజీ డే. ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటుండే ఏప్రిల్ 19. అసలు ఈరోజే జరుపుకోవడానికి కారణం ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. మనకి 1975 ఏప్రిల్ 19 భారతదేశం తొలిసారిగా ప్రయోగించిన శాటిలైట్ పేరు ఆర్యభట్ట. రష్యా సహకారంతో ప్రయోగించం. ఆర్యభట్ట ఉపగ్రహాన్ని తయారు చేసిన వ్యక్తి ఇస్రో మాజీ చైర్పర్సన్ యుఆర్ రావు. ఉడిపి రామచంద్రరావు గారు తయారు చేశారు ఆర్యభట్ట శాటిలైట్ని. అలా రష్యా సహకారంతో 1975 ఏప్రిల్ 19 ప్రయోగించాము. ఓకేనా? దీని యొక్క బరువు, ఆర్యభట్ట ఉపగ్రహం యొక్క శాటిలైట్ యొక్క బరువు, 360 kgs అప్పుడు ప్రయోగించాం. మరి ఏ ఇయర్ నుంచి జరుపుకుంటున్నాం అంటే నేషనల్ టెక్నాలజీ డే లేదా శాటిలైట్ టెక్నాలజీ డే అనాలి. శాటిలైట్ టెక్నాలజీ డే ఎప్పుడు జరుపుకుంటున్నాం, ఏ ఇయర్ నుంచి జరుపుకున్నాం అంటే 2000 ఇయర్ నుంచి 2000 సంవత్సరం జరుపుకుంటున్నాం.
నెక్స్ట్ 1975 నుంచి 2025 వరకు భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు దాదాపుగా 150 శాటిలైట్ పంపించారు. 150 శాటిలైట్స్ 150 ఉపగ్రహాలు పంపిస్తే అన్ని దాంట్లో మ్యాక్సిమం అన్నీ కూడా విజయవంతమయ్యాయి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పాయింట్, ప్రపంచంలో తొలిసారిగా 1957 అక్టోబర్ 4న రష్యా దేశం ప్రయోగించిన ఒక శాటిలైట్ పేరు, ఉపగ్రహం పేరు స్పుత్నిక్ 1. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తొలి కృత్రిమ ఉపగ్రహము స్పుత్నిక్ 1 గుర్తుపెట్టుకో. ప్రపంచంలో తొలిసారిగా రష్యా ప్రయోగించిన ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ పేరు స్పుత్నిక్ 1. ఏ ఇయర్లో? 1957 అక్టోబర్ 4. ఓకేనా. ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ ఉపగ్రహం అయితే అండ్ స్పుత్నిక్ 1 రష్యా దేశం. భారతదేశంలో తొలి కృత్రిమ ఉపగ్రహం అయితే ఆర్యభట్ట, ఇండియా ఫస్ట్ ఆర్టిఫిషియల్ శాటిలైట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టారికల్ ప్లేసెస్ మీద ఆ ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అదే యునెస్కో. నిన్నటి రోజున కూడా మాట్లాడుకున్నాం. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ 1945లో ఏర్పాటైంది ప్యారిస్ హెడ్ క్వార్టర్గా. అలా యునెస్కో ఇప్పటి వరకు భారతదేశంలో గుర్తించబడిన వారసత్వ ప్రాంతాలు హిస్టారికల్ ప్లేసెస్ అవ్వచ్చు 43 అని చెప్పుకున్నాం. యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ భారతదేశం నుంచి ఇప్పటి వరకు 15 ఉన్నాయి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటే కంటికి కనిపిస్తాయి కానీ టచ్ చేయలేము వాటిని. అలా యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటే ప్రధానంగా చివరిసారిగా గార్బా డ్యాన్స్ చేర్చాం. గార్బా డ్యాన్స్ గుజరాత్ రాష్ట్రం నుంచి. అలా యునెస్కో వారసత్వ ప్రాంతాలు 43 అని మాట్లాడుకుని చివరిగా 43 చరాడియా మోయిడమ్స్ లేదా అస్సాం మోయిడమ్స్ అస్సాం రాష్ట్రం నుంచి గుర్తించారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ ప్రాంతాల దినోత్సవం జరుపుకున్నాం, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ డే. అలా ప్రపంచంలో వారసత్వ ప్రాంతాలు యునెస్కో చేత గుర్తించబడిన ఎక్కువ ఏ దేశం అంటే ఇటలీ అని చెప్పుకున్నాం. ఇటలీలో ఇప్పటి వరకు యునెస్కో చేత గుర్తించబడిన ప్రాంతాల సంఖ్య 60కి పైగా ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా యునెస్కో వరల్డ్ రిజిస్టర్ వార్తలకు వచ్చింది. మా యునెస్కో వరల్డ్ రిజిస్టర్. అలా దీంట్లో భారతదేశానికి చెందిన 2 గ్రంథాలు గుర్తింపు వచ్చింది. దాంట్లో ప్రధానంగా భగవద్గీత, నెక్స్ట్ సెకండ్ వన్ నాట్య శాస్త్రము. ఇటీవల కాలంలో యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో భారతదేశం నుంచి ఏ గ్రంథాలు చేరాయనొచ్చు? భగవద్గీత, నాట్య శాస్త్రము. నాట్య శాస్త్రం ప్రధానంగా భరతుడి రాశ్రమం. ఓకే, మీకు ఐడియా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో దాదాపుగా ఎన్ని వారసత్వ ప్రాంతాలు గుర్తింపు వచ్చిందంటే 74. అంటే 74 గ్రంథాలకు వచ్చింది. దాంట్లో మన భారతదేశం నుంచి 2 ఉన్నాయి. మరి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో ఎన్ని ప్రాంతాలు లేదా ఎన్ని గ్రంథాలకు చోటు లభించిందంటే మొత్తం ప్రధానంగా 570. మరి భారతదేశం నుంచి ఎన్ని అంటాడు? భారతదేశం నుంచి నిన్నటి రోజున 2 ఆటలకు వచ్చింది కదా, వాటితో కలిపి ఏంటంటే 14 అని గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఎన్ని గ్రంథాలకు చోటు లభించింది 2025 ఏప్రిల్ నాటికంటే 14. అదే వారసత్వ ప్రాంతాలు అయితే 43. అదే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అయితే 15 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక వారసత్వ ప్రాంతాలు పెరిగే అవకాశం ఉంది రానున్న కాలంలో. ఓకేనా, మీకు చాలా చాలా ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. తప్పనిసరిగా మీరు ఫాలో అవుతూ ఉండాలి. గ్యారెంటీగా డిఎస్ఏలో విజయం సాధిస్తారు. ఆల్ ది బెస్ట్.